చియర్స్ మీ అందరికి అన్హ్యాపీ రక్షాబంధన్. రక్షాబంధన్ రోజు ఇలా కూర్చొని తాపీగా ఏ టీవో కాఫీయో తాగి ఆనందంగా ఉండడం. సింగిల్ చైల్డ్ అయిన వాళ్ళ పరిస్థితి ఒకేలాగైతే తోబుట్టూలు ఉన్న వాళ్ళకి ఇంకా నానా రకాలు అనమాట. ఒక సామెత ఉంది యాక్చువల్లీ, లేని వాళ్ళకి లేరు అనే ఒక్క బాధ మాత్రమే ఉంటుంది, ఉన్న వాళ్ళకి నానా రకాల బాధలు ఉంటాయి. నిజంగానే అవి చెప్పుకోలేనివి, మనసులో దాచుకోలేని. ఎస్పెషల్లీ ఇలాంటి స్పెషల్ డేస్ వచ్చినప్పుడు మాత్రం ఈ తోబుటూలకి సంబంధించి మొన్ననే ఎవరు ఒక ఆవిడ సోషల్ మీడియాలో మాట్లాడుతుంటే నేను విన్నాను. యాక్చువల్లీ నేను కరెక్ట్ కూడా అయ్యాను, అలాగే ఎంతో మంది కరెక్ట్ అవుతారు. బ్లడ్ రిలేషన్ ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తాం. తోబుటూలని, తల్లిదండ్రి అని, పుట్టింటి వాళ్ళని, రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళని ఎంతవరకు అది వాల్యూ ఇస్తున్నాం? మనం ఇస్తాం సరే, జీవితాంతం వాళ్ళ టాండ్రమ్స్ భరిస్తాం, వాళ్ళకి సరెండర్ అయిపోయి ఉంటాం, వాళ్ళ టాక్సిక్ బిహేవియర్ని మనం తప్పదు కదా అని భరిస్తాం. ఎందుకు భరించాలి? వాళ్ళు ఎప్పటికో ఒకప్పుడు మారతారులే అని భరిస్తాం. కానీ వాళ్ళు మారే మాట దేవుడెరుగు, ఈలోగా మనం సర్వనాశనం అయిపోతాం. వాడికే వాడు మారాలి అనుకుంటే తప్పితే ఎవ్వడు మారడు, నీతో నాతో సహా. సో నువ్వు భరించి ఏం బాక్కుంటావు? ఎంతమంది అండి ఇవాళ మన కేసెస్ ఎన్ని చూడండి మీరు. అక్కని చంపేసిన చెల్లెలు, ప్రియుడితో కలిసి చెల్లెల్ని కడతేర్చిన అక్క, అన్నయ్యని ఆస్తి కోసం హతమార్చిన తమ్ముడు, తమ్ముడి కుటుంబం బాగుంటే చూసి ఓర్వలేక వాళ్ళ పిల్లల్ని హతమార్చిన అన్న, మేనమామలు పిల్లలు, చిన్న చిన్న పిల్లల్ని చంపేయటం, ఎత్తుకెళ్ళి కిడ్నాప్ చేయడం డబ్బుల కోసం. ఇట్లాంటి సినారియోస్ లో ఎవడు లేకపోతే పీడాపోతుందని అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు. అలాగే ఉంది మరి. రక్షాబంధన్ అని మాత్రం ఆ రోజు పేరు పెట్టుకుంటాం, వెళ్తాం, రాఖీ కడతాం, లేదా వాళ్ళే వస్తారు. రేరెస్ట్ కేసులో రాఖీ కట్టించుకుంటారు. వీలైతే భోజనం చేస్తారు, వీలైతే కొన్ని డబ్బులు పెడతారు. మరీ వీలుగా ఉంటే బంగారం కూడా కాస్త కుస్త తగ్గుతుంది కాబట్టి పెడతారు. కథం అంతే. మళ్ళీ ఏడాది వరకు గడిపారు ఇక్కడ. ఈ ఫంక్షన్స్కి వాటికి ఫ్రెండ్స్ చుట్టాలతో పాటు వచ్చి వెళ్తూ ఉంటారు. ఏ రకంగా వీళ్ళని తోడబుట్టిన వాళ్ళని అంటాం. ఏదైనా కష్టం చెప్పుకుంటే అది 100 మందికి చెప్పి, అది ఏమన్నా పబ్లిక్ న్యూసా 100 మందిని చెప్పడానికి, చెప్పి తోడేళ్లలాగా మన ప్రాణాలు తీస్తారు. సిబ్లింగ్స్లో చూడండి, ఇద్దరూ ఫైనాన్షియల్గా ఫ్యామిలీ పరంగా బాగుండే ఫ్యామిలీస్ కొన్ని ఉంటాయి. చాలా వరకు ఒకరు బాగుంటే ఇంకొకరు అంత స్టేబుల్గా ఉండరు, లేదా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అది అన్నైనా కావచ్చు, అక్కైనా కావచ్చు, చెల్లైనా కావచ్చు, తమ్ముడైనా కావచ్చు. బాగున్న వాళ్ళ మీద ఒక తెలియని జలసి ఉంటుంది వీళ్ళకి. ఇట్లాంటివి నేను ఎన్నో చూసాను. వాళ్ళ గురించే మాట్లాడు. బాగున్న వాళ్ళని చూసి బాగాలేని వాళ్ళకి ఒక తెలియని జలసి. అడ్డదారిలో వచ్చారులే, నాకే అంత ఫ్రీడమ్ ఇచ్చుంటే మా అమ్మ నాన్న దానికన్నా నేను సూపర్గా ఉండేదాన్ని, వాడికన్నా సూపర్గా ఉండేదాన్ని. కన్వీనియంట్ గా పేరెంట్స్ మీద బ్లేమ్ వేసేస్తాం. చిన్నప్పటి నుంచి అదంటేనే ఎక్కువ ఇష్టం, వాడంటేనే ఎక్కువ ఇష్టం. నన్ను అసలు ఎక్కడో ఎత్తుక్కొని పెంచినట్టు చూసేవాళ్ళు, సొంత వాళ్ళన్నా చూసేవాళ్లే కాదు. ఎన్ని మాటలు! అంతేగాని ప్రేమతో నిండిన ఈ బృందంలో ప్రేమే ఉండదు. అందుకే ఆ బంధం ఎందుకుందో కూడా అర్థం కాదు. చాలా మంది అన్నలు, తమ్ముళ్ళు రక్షాబంధన్కి ఆడపిల్లింటికి గడపే తొక్కరు. మరి తొక్కకుండా లోపలికి రంటారా ఎగిరి దుంకి అంటే అది చేయరు. రారసలు. మాకు కుదరదు అంటారు, మీటింగ్ అంటారు, బిజీ అంటారు. అది హాలిడే కదా ఆ రోజు. ఆఫీస్ ఉంది అంటే ఎట్లా నమ్ముతాం? ఒకవేళ ఉన్నా ఓ 10 నిమిషాలు, అరగంట, గంట సేమ్ సిటీలో ఉంటే పర్మిషన్ తీసుకొని రాలేదా? వేరే స్టేట్స్ అండ్ కంట్రీలో ఉంటే ఆడపిల్లలు పంపిస్తారు, కట్టుకొని కనీసం ఫోటో కూడా పెట్టరు. అది వాళ్ళ చేతికి పోయిందో, చేత కుప్పలోకి పోయిందో ఎవడికి తెలవదు. యాదవ ఈగోలు ఆడపిల్లల మీద. అది మాట్లాడదు, దాని పొగరెక్కువ, అది ఫోన్ చేయదు, దాని పొగరెక్కువ. నువ్వు చేసావా ఏ రోజైనా? చాలా మంచివాడివి కదా, లేకపోతే మంచిదానివి కదా, నీ తోబుట్టుకు నువ్వు చేసి ఎలా ఉన్నావు అని అడిగావా? ఊరికే మెసేజ్ పెట్టావా? మీ డేటా తీయండి ఫోన్లో. స్క్రీన్ టైం ఎంత ఉంటుంది? బెడ్ టెస్ట్ చెప్తున్నా, మినిమంలో మినిమం 6-7 గంటలు తక్కువ ఉండదు. ఒక్క మెసేజ్ 30 సెకండ్లు పడుతుంది. పెట్టలేవు నెలకు ఒకసారి ఎలా ఉన్నావు అని. ఎలా ఉన్నావు? అంతా బాగానేనా? ఎలా ఉందంతా? అదే కదా బంధాలను అలాగే కాపాడుకుంటాం కదా మనం. ఎవరెవరికో పెట్టాం, తోబుట్టులకి పెట్టడానికి ఏం దొబ్బుడై మాట్లాడరు. మళ్ళీ పెళ్ళిళ్ళు అయిపోతే ఈ మగవాళ్ళకి, ఎస్పెషల్లీ ఆడవాళ్ళకైనా సరే, పెళ్ళిళ్ళు అయిపోయి ఒక భాగస్వామి వస్తే తోబుట్టులని
చెట్టబుట్టలా చూస్తారు. వాళ్ళ కోసం టైం ఉండదు, వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి టైం ఉండదు, వాళ్ళ ఫంక్షన్స్ కి వీళ్ళే గెస్ట్ల లాగా వెళ్తారు కానీ కొంచెం కల్పించుకొని పని చేయటం, ఏదైనా చేయడం, ఏదైనా బాధ్యత తీసుకోవటము, అవన్నీ అసలు చాలా అర్థం మనం చూసాం. అని ఇద్దరు తోబుట్టులు కూర్చొని మాట్లాడుకుంటుంటే వీళ్ళ మొగుడుకో పెళ్ళారికో ఎక్కడో కాలిపోతూ ఉంటుంది. నాకు అర్థం కాదు ఎందుకు. నీ మొగడే తల్లి, వాడు ఎక్కడికి పోలేడు కూడా. ఒక 2 రోజులు లేకపోతే రోజు గంట వాళ్ళ సిస్టర్స్ తో మాట్లాడుకుంటూ వదిలేరాదా, ఈ లోపల ఏదో చెప్పేస్తున్నారు అని అంటారు. వీళ్ళకి అలాంటి నేచర్ ఏడుస్తుంది. వీళ్ళ మొగుడికి వీళ్ళు ఏవేవో చెప్పి పుట్టింటి మీద ఎక్కిస్తూ ఉంటారు. అందుకే పక్కన వాడికి కూడా అదే బిహేవియర్ ఉంటుందని వీళ్ళు ఫీల్ అవుతారు. అందుకే ఆ ఇన్సెక్యూరిటీ. అంతే. నిజంగానే ఫేర్ హార్ట్ ఉన్న వాళ్ళకి అంతేం ఇన్సెక్యూరిటీ ఉండదు నా దృష్టిలో. వాళ్ళని తిట్టలేక పిల్లల మీదో, ఫ్యాన్ల మీదో, సింకుల మీదో, రాని ప్లంబరు, ఎలక్ట్రీషియన్ మీద పెట్టి తిడుతూ ఉంటారు. అది అర్థమైతూ ఉంటుంది మనకి. ఇస్తారు బయటంతా పై మెరుగులు బాగానే ఉంటుంది. రెస్పెక్ట్ అంటారు అందరిలో కలిసినప్పుడు. పక్కకెళ్ళగానే కథం. మా ఆవిడ వాళ్ళ వల్లే, దాని తోబుట్టుల వల్లే ఇలా అయిపోయింది. మా ఆయన గోవద్దు, ఆయన అక్క చెల్లెల వల్లే ఇలా అయిపోయింది. లేకపోతే మా ఆయన మంచోడు. ఎట్లా? సేమ్ బ్లడ్ సేమ్ జీన్స్ కదా. ఎలా నీ మొగుడు అమాయకుడు? ఎందుకు ఇట్టాడు? చెప్పిన మాట అతనికంటూ ఒపీనియన్ ఉండదా? అంతంత ఏం చెప్పేసుకుంటారు వాళ్ళు. ఎప్పుడు మారుతాం మనం? ఒక 50, 60, 70 ఏళ్ల నుంచి ఇవే టాపిక్స్ మీద కొట్టుకుంటున్నాం. అత్తగారికి కోడలికి పడదు, ఆడపడుచుకి పడదు, వదినకి తోబుట్టులకి పడదు. ఈ పడదు కానీ ఎప్పుడు కలిసి ఉండాలి. వాళ్ళ జనరేషన్లు పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఎందుకు నాకు అర్థం కాదు. ఎవ్వడు రిలేషన్షిప్ సాఫీగా ఉంచడానికి ఆలోచనే లేదు. పొద్దు నుంచి రాత్రి వరకు కొట్టుకు చావాలి. పండుగలు వస్తే నగలేసుకొని చాలా బాగా కొట్టుకోవాలి. ఫంక్షన్లు వస్తే చక్కగా చీరలు కట్టుకుని డ్రెస్సులు వేసుకొని ఇంకా బాగా కొట్టుకోవాలి. బట్ కొట్టుకోవాలి, అండర్స్టాండింగ్ మాత్రం ఉండకూడదు. ఇది ఏంటి రక్షాబంధన్ అంటే మీనింగ్? నీ తోబుట్టుకి ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇంకెవరికి చెప్పుకోలేని సమస్య వచ్చినా నీకు చెప్పుకుంటే నువ్వు కడుపులో పెట్టుకొని కాపాడాలి, నచ్చ చెప్పాలి. ఫైనాన్షియల్ గా ఇవ్వలేకపోయినా సరే మారల్ సపోర్ట్ ఇవ్వాలి, ధైర్యం ఇవ్వాలి. ఫైనాన్షియల్ గా ఎందుకు ఇవ్వలేకపోతున్నావు ఒక వివరణ ఇవ్వాలి. తల్లి తండ్రి ఆ జన్మాంతం ఉండలేక తోబుట్టులని కంటారు. వాళ్ళు బతుకుతారు ఒంటికాయ సొంటి కొమ్ముగా కాకుండా, రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళైతే కొంచెం లవ్ అండ్ అఫెక్షన్ ఉంటది అని వాళ్ళే చంపేస్తుంటుంది. ఇంకెవరిని నమ్మాలి? అన్న చెల్లెలపై అత్యాచారం ఏంది ఇవి? వినేవా ఇవి? దానికి మళ్ళీ తల్లి సపోర్టు. ఛీ, కడుపులో దేవట్లా? చెప్పడానికి నాకే దేవుతుంది, మీకు వినడానికి దేవట్లా? పిల్లలు క్రైమ్ చేస్తుంటే తల్లిదండ్రుల సపోర్ట్ ఏంటండి? తోబుట్టుల మీద ఏ ప్రేమ ఉండదు, ఏ ఆపేక్ష ఉండదు. రక్షాబంధన్ రోజు ఎంత గుర్తు చేసుకుంటామో, అబ్బే ఏది ఉండదు. అన్ని వదిలేసుకున్నా, నాకెవ్వరు లేరు. అలాగే ఉండు మరి. అప్పుడప్పుడు ఎందుకు సీజనల్ గా వస్తాయి నీకు ప్రేమలు? రావద్దు, ఎప్పుడు రావద్దు. మరి అలాగే ఉండు. ఆస్తిలో కూడా మొత్తం నాకే వాట. నీకేది వద్దన్నావు కదా, దానికి కాదు, దానికి వస్తారు మళ్ళీ. ఏదైనా బాధ్యతలు పంచుకోవడానికి, ప్రేమ చూపించడానికి, బంధం నిలబడడానికి, ఆపేక్ష ఉండడానికి మాత్రం రాదు. దేనికి రా? ఎప్పుడు అన్అవైలబుల్ గా ఉండేవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళే సిబ్లింగ్స్ అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అసలు ట్రూ మీనింగ్ ఆఫ్ రక్షాబంధన్ తెలుసుకోండి. వచ్చి కట్టి ఆ రోజు తిని, బాయి దూజింట్లో తోబుట్టు ఇంట్లో తిని, ఒక మర్యాద ఇచ్చి బావగారికి, వాడు బెదవా, నేను మర్యాద ఇయ్యను అని అంటాడు. నన్ను తమ్ముడు, నువ్వేంటి నువ్వు హై పొజిషన్ ఆ పాలిటిక్స్ లో? నీవు లేకపోతే దేశ ఆర్థిక స్థితిగతులను చూస్తున్నావా? నీ లొసగులో నీకు ఉన్నాయి. అంత పొగరు పరికిరాకర్లా. ఎంత లేదన్నా నీ ఇంటి ఆడపిల్లని ఇచ్చినావు. కొంచెం మర్యాదగా ఉండు. కాళ్ళగడికి నెత్తి మీద వేసుకోకర్లా నీళ్లు. కొంచెం మర్యాద, కొంచెం ఎటికేట్, కొంచెం మేనర్స్. నీ చెల్లెలో నీ అక్కే బాగుంటది. అట్లా నువ్వు మర్యాద ఇస్తే, వాళ్ళ ఆయనకో వాళ్ళ అత్తింటి వాళ్ళకు కాస్త మర్యాద ఇస్తే నీ చెల్లెలు నీ అక్కే బాగుంటది. లేకపోతే ఏం ఫ్యామిలీ నుంచి వచ్చిందిరా బాబు అని ఈ కాన్సెప్ట్ మీద ఇంకో 16 రోజులు ఎక్కువ తిడతారు. బాగుందా నీకట్లా? ఎందుకు తగ్గుండడానికి ఏమంత ఈగో? ఇప్పటి నుంచైనా మారండి. రక్షాబంధన్ ఓన్ మీనింగ్ తెలుసుకోండి. వెళ్ళండి, షో సమ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ యువర్ సిబ్లింగ్. కాపాడండి. నేనున్నా, నీకు ఏం చేయక్కర్లేదు, నేనున్నా. ఏదైనా అడ్మిట్ అయితే నేను చూసుకుంటాను. ఏదైనా ఉన్నా అప్పుడప్పుడు ముందు మెసేజ్ చేస్తాను, ఫోన్ చేస్తాను, కాస్త మాట్లాడు. జడ్జి చేయకండి మీ సిబ్లింగ్ ని. నాన్ జడ్జిమెంటల్ గా ఉండండి. ఎంత పొరపాటు చేసినా, తప్పు చేసినా సరిదిద్దుకోండి, కాపాడండి, కడుపులో పెట్టుకోండి. మీరే పోయి దాని మొగుడుకో వాడి మొగుడుకో చెప్పేసి
వాడి పెళ్ళానికో చెప్పేసి చేయకండి, ఇంకా కొత్త సమస్యలు క్రియేట్ చేతనైతే సాల్వ్ చేయండి. అప్పుడు రక్షాబంధన్ అనే మీనింగ్ వస్తుంది. లేకపోతే ఏం లేదు, 365 days లో ఇది ఒక డే, దానికో హాలిడే.